ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు. పక్క రాష్ట్రంలో టీవీకే పార్టీ విజయం సాధించిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో సంబరాలు చేసుకుంటున్న వైసీపీ నాయకులు ఏంటంటారు? అసలు తమిళనాడు రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్కి ముడిపెట్టడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఫస్ట్ దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే అండి, గతంలో ఏదైతే వైసీపీ ఉందో వైసీపీలో ఉన్న మెయిన్ ముఖ్యంగా వైసీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికార ప్రతినిధులు కానీ ఎవరైనా సరే సలహాదారులు కానీ దేశం మొత్తం మేమే, దేశంలో ఏం చేసినా మేమే ఒక డబ్బా కొట్టుకోవడానికి బాగా అలవాటు పడ్డారు. ఆ రోజు సజ్జలు కానీ రోజా గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యే ఎవరైనా సరే. ఇవాళ గత గవర్నమెంట్లోంచి వచ్చిన తర్వాత ఇవాళ టీడీపీ జనసేన కూటమి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు లేదంటే 20 నెలలు కరెక్ట్గా జరిగిన గవర్నమెంట్ ఉంది. ఏ రోజు సరే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వచ్చి అడుగుపెట్టింది లేదు ఇవాళకి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తారండి, ఎక్కడైతే మీడియా కానీ సోషల్ మీడియా కానీ వాళ్ళ అడుచులతో దాడి చేపిస్తా ఇవాళ అనేక సార్ల గవర్నమెంట్ మీద బుడద జల్లింది కాక, రెండోది వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఏదైతే ఉందో ఇవాళకి కూడా మారింది లేదు. దానికి కారణం ఏంటంటే వైసీపీ కొంతమంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ జనసేన కార్యకర్తల మీద కేసు పెట్టినట్టుగా ఇవాళ పెడితే ఆ నోరులు లెగిసేయా? కాదు. రెండోది, ఇప్పుడు గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, జనసేన టీడీపీ కార్యకర్తలు కాగా మిమ్మల్ని గవర్నమెంట్ ఎవరైతే అవాకులు చవాకులు పేలుతారో వాళ్ళు మీ మీద ఎమర్జెన్సీ వాళ్ళ మీద కేసులు పెట్టాలి. మీరు పెట్టకపోతే ఇవాళ ఏం జరుగుతుందంటే గూగుల్ వస్తే బురద చల్లుతారు, ఒక ఎంపీ ఏదైనా వెళ్తే వెళ్తారు, లోకేష్ బాబు ఒక పర్యటనకు వెళ్తే దాని మీద బురద చల్లుతారు, ఒక కియా కంపెనీ వస్తే దాని మీద బుడతారు, ఒక అమరాన్ బ్యాటరీ వస్తే దాని మీద బురద చల్లుతారు. దీనికి కారణం ఏంది? మీ మెతకతనం. మీరు 40 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు అనేక చూసి కూడా ఇవాళకి కూడా మీరు ఒక స్టాండ్ తీసుకోపోవడం వల్ల మాలాంటి వాళ్ళు బలైపోతారు. ఇవాళకి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే కొంతమంది వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా ఇవాళకి కూడా జనసేన టీడీపీ బీజేపీ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇవాళ అనేక మంది ఇవాళ ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, పిల్లల గురించి. గతంలో ఏమంటే ఇవాళ కూడా అదే మాట్లాడుతుంది. ఇవాళ కూడా అనేక సార్లు దాడులు అవుతారు. మొన్న కూడా వైసీపీ కార్యకర్తలు జనసేన మీద దాడి చేశారు. అంటే దానికి కారణం ఏంది? గవర్నమెంట్ అధికారంలో ఉన్నా కూడా కొంతమందికి మీరు సరైన క్రమశిక్షణలో పెట్టలేదు. మీరు ఎమర్జెన్సీగా ఎవరైతే ఇట్లాంటి దాడులు చేస్తున్నారో సోషల్ మీడియా లాంటి పోస్టులు పెడుతున్నారో ఇలాంటి వాటి మీద ఎమ్మడే మీరు కేసులు తీసుకుని లోకల్ ఎస్ఐలకి ఎస్సీలకి ఎస్పీలకి మీరు ఆర్డర్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే ముఖ్యమంత్రి గురించి మాట్లాడతారు, ఉప ముఖ్యమంత్రి కార్యకర్తల గురించి మాట్లాడతారు, ఇంట్లో ఆడల గురించి మాట్లాడతారు. మీరు భయం పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఏంటంటారు అసలుకి? ఏదైతే కనుక మొన్న రోజా గారు మాట్లాడుతూ ఒక తీవ్రమైన వ్యాఖ్య అయితే చేశారు. ఒక తీవ్రమైన వ్యాఖ్య, ఆ వ్యాఖ్యను ఎలా చూడాలో కూడా అర్థం కావట్లేదు. విజయం సాధించిన రోజు అంటే తమిళనాడు ఎలక్షన్ కౌంటింగ్ రోజు పవన్ కళ్యాణ్ గారిని లేపి తన్నారు వైసీపీ కార్యకర్తలు అనే మాట అయితే మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు అసలు? ఇప్పుడు ఫస్ట్ మనం రోజా గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం అండి. తమిళనాడు రాజకీయానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సంబంధం లేదు. ఎందుకంటే డిఏకే అన్నాడీఎంకే అనేది 50 సంవత్సరాల నుంచి తమిళనాడులో ఉన్న పార్టీలు, అక్కడ కొత్త పార్టీ స్కోప్ లేదు. అట్లాంటిది విజయ్ లాంటి ఒక స్టార్ హీరో వస్తే జనం నమ్మారు, ఓట్లేశారు. రెండోది, విజయ్ ఇవాళ ముఖ్యమంత్రి అని అంత మాత్రం అయిపోయిందా? అనేక పథకాలు ఇచ్చాడు. ఇప్పుడు ప్రతి అక్కకి చెల్లెలకి పెళ్ళైతే 8 గ్రాములు గోల్డ్ అన్నాడు, ఇస్తే మనం మాట్లాడుకుందాము. ప్రతి స్టూడెంట్కి స్కాలర్షిప్ ఉందన్నాడు, ఇస్తే మనం మాట్లాడుకుందాం. రెండోది వచ్చేసి ఏంది, రైతులకే రుణమాఫీ ఉందని చెప్పాడు, ఇస్తే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు రోజా మాట్లాడుతుందండి. రోజాకి మేము ఒకటి చెప్తున్నాము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తరఫున. ఫస్ట్ నువ్వు పుట్టింది ఎక్కడ, నువ్వు పెరిగింది ఎక్కడ, నీకు భవిష్యత్తు ఇక్కడ ఇచ్చింది ఎక్కడ, నువ్వు అసలు ఏ గవర్నమెంట్లో పనిచేసావు? నీకు ఇచ్చిన అవకాశం ఇక్కడైతే నువ్వు ఇక్కడ తింటా, ఇక్కడ మాట్లాడతా, ఇక్కడ నువ్వు లక్షలు సంపాదించుకొని జబర్దస్తులు సంపాదించుకొని ఆ డబ్బులతో ఎలక్షన్లు ఎంపీ అయ్యి నువ్వు అనేక అవినీతి కేసులు నీ మీద ఉన్నా కూడా నువ్వు మొన్న తమిళనాడు ఏ పార్టీకి నువ్వు వెళ్ళావు అసలు ప్రచారం చేయడానికి? డిఎంకే పార్టీకి నువ్వు వెళ్ళావు. నీకు డిఎంకే పార్టీకి వెళ్తే ఏమైంది? అక్కడ పార్టీ డిపాజిట్ లేకుండా ఓడిపోయింది, అంటే నీ లెక్కేదో నిలుచు. రెండోది ఏంది, ఉప ముఖ్యమంత్రిని నువ్వు నోటికి వచ్చేట్లు మాట్లాడాలి. లేపాను. ఒక ఆడ కూర్చొని చెప్తున్నా, నీకు కూడా నగర ప్రజలు ఏం చేశారు? లేపి కొట్టి పక్కన కొట్లేశారు.
అంటే మళ్ళీ దీంట్లో బూతులే మాట్లాడండి, ఓట్లు అంటే ఏమో లేపి 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 కొట్టి 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 అవతల టీడీపీకి వేశారు. రేపు రోజున దంచి 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 మళ్ళీ టీడీపీకే వస్తుంది. బూతులు మాట్లాడాలంటే నీకన్నా ఎక్కువే మాట్లాడతాం. కాకపోతే ఏంటంటే అది మా పద్ధతి కాదు. ఎందుకంటే మాకేంది క్రమశిక్షణ నాయకుల కింద మేము పనిచేస్తాం. నీలాగా బజారోళ్ళం కాదు మేము. నీ నాయకుడు ఒక క్రమశిక్షణ లేని నాయకుడు కాబట్టి నువ్వు అనేక బూతులు మాట్లాడుతున్నా కూడా నీ గురించి ఏ రోజు కూడా మీడియాలో చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? నువ్వెంత లేకిదానివో నీ నాయకుడు నీకన్నా లేకూడు కాబట్టి. లేకపోతే ఒక ఆడగూతురండి, అసలు ఆంధ్రప్రదేశ్లో ఆడగూతులు ఎట్టుంటారు? గట్టు పొట్టు చీరకి బొట్టికి క్రమశిక్షణ గల పార్టీలు ఇక్కడ ఉన్నాయి. నువ్వేం మాట్లాడతావు? నువ్వు నోరెత్తి ఐస్ క్రీమ్ అంటావు, ఇంకోటి అంటావు, సీకాడ్ అంటావు. అబ్బాబ్బాబ్బా, అసలు నువ్వు మాట్లాడే బూతులకి అర్థపడుతుంది. లేపి లేపి అంటే ఏం లేపారు? మాట్లాడొచ్చా మేము కూడా? చెప్పండి, మేము కూడా మాట్లాడొచ్చా? వాళ్ళు మాట్లాడారంటే మనం మాట్లాడాలి, వాళ్ళకే మనకి డిఫరెన్స్ ఏముంది ఇక్కడ? ఇప్పుడు వాళ్ళు అదే భాష మాట్లాడి, ఇప్పుడు మీరు అదే పబ్లిక్ కూడా అదే భాష మాట్లాడితే కనుక మీకు వాళ్ళకి మధ్య డిఫరెన్స్ ఏముందంటారు? మేము ఎప్పుడైనా సబ్జెక్ట్ గురించే మాట్లాడతాము. మేము ఇప్పుడు కూడా బూతులు మాట్లాడము. ఎందుకంటే మా నాయకత్వం బలమైన నాయకత్వం. మాకు మీలా కాదు, ఒక్క మాట మాట్లాడే వెంటనే మాకు ఫోన్లు వచ్చి వార్నింగ్ ఇస్తారు. నీలాగా బూతులు మాట్లాడే నాయకత్వం మాకు లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది జనసేన, టీడీపీ, బీజేపీ బలమైన నాయకులు ఉన్నారు. నీలాగా బూతులు మాట్లాడితే ఊరుకోరు. ఇప్పుడు ఈ మూడు పార్టీలు కలిసి వచ్చాయి కాబట్టి మమ్మల్ని ఓడించామంటున్నారు. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి గెలవండి అంటూ సవాల్ కూడా చేస్తుంది కదా మరామా. ఇప్పుడు గతంలో అండి రాజశేఖర రెడ్డి గారిని చూసుకుందాం. దమ్ము గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు నగర ఎన్నిసార్లు పోటీ చేసావు? 4 సార్లు పోటీ చేసావు. నీకు అంత దమ్ము తేనుంటే నువ్వు 2 సార్లు వరుసగా ఎందుకు ఓడిపోయావు? ఎందుకు ఓడిపోయావు? ఇప్పుడు 3 నువ్వు ఎట్ట గెలిచావు? ఎవడ వాళ్ళు కాళ్ళు వీళ్ళు కాళ్ళు పట్టుకుని వాళ్ళ సంఖ్య వీళ్ళ సంఖ్య నాకి నువ్వు గెలిచావు. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే మంత్రి అందరూ నువ్వేం చేసావు? నీ మీద వాళ్ళకి ఎన్ని ఉసుకు కేసులు ఉన్నాయి, నీ మీద ఎన్ని కబ్జా కేసులు ఉన్నాయి, నీ మీద ఎన్ని దొంగతనం కేసులు ఉన్నాయి, నువ్వు ఎస్సీ ఎస్టీలు తిట్టిన కేసులు ఎన్ని ఉన్నాయి? నువ్వు వీళ్ళ నాయకత్వం గురించి నువ్వు ప్రశ్నిస్తున్నావు. అసలు నీకు ముందు అరగతుందా? నువ్వు నిజంగా చెప్తున్నా, రోజా రెడ్డికి నేను చెప్తున్నాము, నువ్వు వాయిస్ కనుక మాట్లాడకుండా ఉంటే నీకు కులం కార్డు కావాలి. కాకపోతే బీసీలు తిడతావు, నీకు కులం కార్డు కావాలా? ఇక్కడ ఎస్సీ ఎస్టీలు తిడతావు, నీకు కులం కార్డు కావాలా? మైనార్టీలు తిడతావు. ఇవాళ ఏమంటున్నావు? లేపి 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 అంటున్నావు. నువ్వు ఇదే మాట వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలా మందిని ఇంట్లో ఆ రోజు నువ్వు ఎందుకు లేదు? మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎందుకు లేదు? ఇంతకన్నా దారుణాలు జరిగినాయి, ఇంతకన్నా అన్యాయం జరిగింది. నువ్వు అసలు ఎందుకు మీకు వచ్చింది ఎన్ని సీట్లు? అక్కడ స్టాలిన్కి 75 స్థానాలు వచ్చినాయి. ప్రతిపక్షంలో బలంగా ఉన్నాడు. మీకు వచ్చింది బోడి 11 సీట్లు. ఇక్కడ దీని గురించే మాట్లాడాలి. దక్షిణ భారతదేశంలో కానీ లేదంటే భారతదేశం మొత్తం మీద తీసుకుందాం. ఒకవేళ రూలింగ్ లో ఉన్న పార్టీ పడిపోయినా సరే, అంటే ఒకవేళ అధికారం కోల్పోయినా సరే ప్రతిపక్ష స్థానానికి వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆ ప్రతిపక్ష స్థానం కూడా సంపాదించుకోలేకపోయాడు. ఎందువల్ల అంటారు? మళ్ళీ అదేమంటే కనుక మేము బ్రహ్మాండంగా చేసామంటారు. మరి ప్రతి చోట ఇప్పుడు తమిళనాడులోనేమో ఈ టీవీకే గెలిచింది. అక్కడ గెలిచిన తర్వాత ఏమో బ్రహ్మాండంగా ఓటింగ్ జరిగిందన్నారు. అదే ఓటింగ్ శాతం ఆంధ్రాలో జరిగితే ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు. ఈ డబుల్ స్టాండర్డ్ మాటలు, డబుల్ స్టాండర్డ్ పనులు వైసీపీ నాయకులు ఎప్పుడు మానుకుంటారు అనుకోవచ్చు అంటారు. ఫస్ట్ మనం గమనించాల్సిందండి, వైసీపీకి గవర్నమెంట్కి ఇక్కడ ప్రజల మీద నమ్మకం లేదు. ఫస్ట్ నమ్మకం ఎందుకు లేదంటే, వాళ్ళు గెలిస్తే ఏముండదు, ప్రతిపక్షం ఉన్నది కనుక అధికారంలో పట్టుకు వస్తే టీవీఎం జరిగిందంటారు. ఇప్పుడు గతంలో నువ్వేం చేసావు? ఫస్ట్ నువ్వు మీ అమ్మగారు 2 స్థానాలు ఉన్నాయి, ఆ రోజు జరిగిందా? తర్వాత నీకు 69-70 స్థానాలు వచ్చింది, ఆ రోజు జరిగిందా? నువ్వు తర్వాత ముఖ్యమంత్రి, ఆ రోజు జరిగిందా? నువ్వు గవర్నమెంట్లో లేనప్పుడు ఒకలాగా, గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడటం నీకు అలవాటు. ఎందుకు అలవాటు అంటే నీ రాజకీయమే శవాల రాజకీయం. నీ జీవితం అంతా ఆంధ్రప్రదేశ్లో బతికా, నువ్వు 2వ సారి కూడా ఈసారి ముఖ్యమంత్రి నువ్వు కాలేవు. ఎందుకు కాలేవు అంటే నువ్వు ఒక నాయకుడు అయ్యండి, మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయ్యండి, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి ఉండి ఒక ఆడగుతుని నువ్వు కంట్రోల్లో పెట్టలేకపోతున్నావు. ఇదే మాట నీకు టీడీపీలో కానీ జనసేనలో కానీ అంటే వెంటనే సస్పెండ్ చేసి పక్కన పడేస్తారు. ఏమంటే 2 ఆప్షన్ లేదు. కానీ నువ్వు లోటుకు వచ్చేట్టు మాట్లాడుతున్నా కూడా నువ్వు మీడియా ముందుకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోతే దాని ఉద్దేశం ఏంది? ఇవాళ కేవలం వైసీపీ పార్టీ నాశనం అయిపోయిందంటే కేవలం రోజా, అంబటి రాంబాబు అంటే నోరు తుత్తరగాళ్ళు ఉంటాం. వాళ్ళ భవిష్యత్తులో కూడా చెప్తున్నావు, వాళ్ళకి డిపాజిట్లు రావు. గతంలో ఎట్లా ఉంది ఇట్లా. రేపు వచ్చే ఎలక్షన్లో వైసీపీకి వచ్చేది ఒకే ఒక సీటు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. ఇంకా కథంలో ఎవరు గెలిచే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో.